महिमान्विता सुधाभरितं पुनितपावन सङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदं गोदादेवी वन्दनमु धरणीपुत्रिकवन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मङ्गलदीपिकवन्दनमु కన్యగజనించి విగ్రహరూపుని వరించి శ్రీరంగనాథుని పతిగానించి అపూర్వ చరితను సృష్టించి పవిత్ర వ్రతమును మునరించి ఎల్ల జనులకు హితమును పంచి భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమును అందించి ప్రభావము దర్శించి విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గౌడా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదును సగిరి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక
కుటుంబానాం సహ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక రంగనాథ స్వామి కళ్యాణం ఆచార్యుల మూర్తుల ద్వారా మేము గ్రామక్షేమార్థం చేస్తున్నామని సంకల్పం చెప్పుకున్నాం. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. కలిషియాన్ని శ్రీం శ్రీ అర్ఘ్యరూపిణ్యే నమః భాగ్యరూపిణ్యే ప్రియకరాయ వర్ణాయ స్నామి ఆత్మనే నమః సరస్వత్యమృతరూపిణ్యే నమః శాంతి శుద్ధరూపిణ్యే క్రమే పవిత్రో వా సర్వావస్థాంగోపివ యస్మరే పుండరీకాక్షం సమాధ్యాభ్యంతరస్సునిః పుండరీకారే సూత్రవతి నాథః గజాశ్వ ముఖసేవితః ప్రసన్న వదనః శాంతః ప్రభాకర సమప్రభః వేత్ర పాణిః ఋషికేశః విశ్వరక్ష పరాయణః భక్త అంతరాయ విద్వాన్ విశ్వక్సేనమావాహయామి సుభా విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహయామి ప్రణామ స్వామి సర్వారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః అస్తయోః అర్ఘ్యం సమర్పయామి సర్వారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః పాదయోః కుంకుమాచూర్ణలేపనం సమర్పయామి పుష్పైః పూజయామి. అందరూ ఓం విశ్వక్సేనాయ నమః అని స్మరణ చేస్తుండండి. ఓం విశ్వక్సేనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం సూత్రవత్యా సమేతాయ నమః, ఓం సేనేశాయ నమః, ఓం సర్వపాలకాయ నమః, ఓం శోభనాంగాయ నమః, ఓం మణికుండలధారాయ ఫలప్రదాయ నమః, సుపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పైరక్షరైశ్చ పూజయామి. అగరు ధూపమాఘ్రాపయామి. ఓం మూర్ధాం వివాహం ప్రతిజ్ఞామి దీపం సందర్శయామి. ధూపదీపానంతర శుద్ధ ఆశమనీయం సమర్పయామి. అథ స్థాపిత నైవేద్యం సమర్పయామి. మధ్యం దీపాన్ని సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. గంధూషాసనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల శరణానంతర శుద్ధ ఆశమనీయం సమర్పయామి. విఘ్నాలను తొలగించమని విష్ణు సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేన భగవాను ప్రార్థన చేశాం. ఇప్పుడు స్థల భూభాండ వస్తు అన్ని శుద్ధ్యర్థం ఆ యొక్క వాసుదేవ పుణ్యాహవాచనాన్ని సంకల్పం చేస్తున్నారు. స్వాములు సేవించండి. ఓం చరణం పవిత్రం వికటం పురాణేన పూతస్తరుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాది పాత్మా నవరాజింతరేమ. ధనుర్ధరాయేతి భూమిం సంప్రార్థ్య ధనుర్ధరాయ ఉగ్మహే సర్వసిద్ధే ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఆపముందంగిరి పంచచూర్ణేల నృత్య ఆపముందంగిరి హిమసే దీర్ఘాయుక్తాయ వృత్సే యుక్తాహ్లా గీరనమ్మత్యో జోహమీమి యువాసుదాసైర్ వస్త్రనిధాయ యువాసుదాసః పర్వీదానాత్సౌ శ్రేయాన్ భవతి జాయమానః గంభీరాసః కవయోన్నయన్య స్వాధీనో మనసా దేవయందః గ్రీష్మో హేమంతవసనోదశరద్వర్షాస్తు ధర్మోస్తు తేషాం మృదూనాగో శతనారదానాన్ని భాగయేష మభయేస్యామాం శన్నో దేవా. ఓం ఆపో వా ఇదగుం సర్వసత్యమాప సర్వ దేవతాపో భూర్భువస్వదాపం దేవస్య కేతి ఊర్ధ్వాగ్రం కూర్చన్ నిక్షిప్య దేవస్య పాదవిద పృథివేశ్వినోర్బాభ్యాం పుష్పాభ్యాం ఆదరే యాప్రనేది నారికేలఫలం నిక్షిప్య. ఓం యాప్రనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్తానో మించన్ గమోహసః. ఓం కుంభం శోషయామి దాహయామి ప్లావయామి సురభిముద్రయా అమృతీకరోమి. ఆధారమహంతై యోగపీఠం ప్రగోభేద్. ఆధారత్యే నమః, కూర్మకలాగ్నే నమః, అనంతాయ నమః, ధరణ్యే నమః, ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, ఐశ్వర్యాయ నమః, వైరాగ్యసాహంకారాయ నమః. ఓం వైకారికాహంకారాయ నమః, సత్వగుణాయ నమః, రజోగుణాయ నమః, తమోగుణాయ నమః. మహీతోయదేవమానవ్యోమాత్మయం పశ్వః. ఓం ఆస్తన్నోపై జీవాత్మనే నమః, మణిమండలాయ నమః, సోమండలాయ నమః, సూర్యమండలాయ నమః, పంపద్మాయ నమః. తస్మిన్
हृदयाय नमः श्रीदेव स्वाहा शिखाय कवचाय नेत्राभ्यं औषध अस्त्राय किरीट कुंडल वनमाला श्रीवत्स कौस्तुभ चक्र शंख पद्म गदा पादाग्रे गर्भमुद्रांच दर्शयेत् सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः हस्तयोः अर्घ्यं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः पादयोः पाद्यं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः आचमनीयं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः औपचारिक स्नानं समर्पयामि ओम तच्छयोनाग्रणीमहे गातं यज्ञाय ओम महासुदर्शन चक्राय नमः ओम प्रतिवर्श्रेणी भीषणाय नमः ओम वरगुणस्तोम भूषणाय नमः ओम जनिभयस्थान तारणाय नमः ओम जगदवस्थान कारणाय नमः ओम निखिल दुष्कर्म कर्षणाय नमः ओम निगम सद्धर्म दर्शनाय नमः ओम जय जय श्री सुदर्शनाय नमः ओम जय जय श्री सुदर्शनाय पूजयामि धूपम् आघ्रापयामि नरवदाय जातमग्निंगोलं संदाय मधिविञ्जनानामासन्नापात्रञ्जनेन्द्रदेवाः धूपमाघ्रापयामि साक्षात्स्थापि धूपं दर्शयामि धूपदीपानन्दरुद्ध आचमनीयं समर्पयामि अथ नैवेद्यं समर्पयामि फलं प्रोक्ष्य परिकृष्य सुरभिमुद्रयामृतयुज्य ओम देवस्य त्वा सवितुप्रसवे शिरोर्बाहुभ्यां पुष्पाभ्याम् आदरे हम इदं स्वाहा ओम मध्ये मध्ये पानीयं समर्पयामि तराभूषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि पादप्रक्षालनं समर्पयामि गन्धूषादनं समर्पयामि कामयाभुराः सशिक्षताः पान्तु पुष्पाणि सुपुष्पाणि पान्तु सौमनस्यमस्तु दक्षिणाः स्वस्य दक्षिणाः पान्तु ऐश्वर्यमस्तु दर्भाः स्वस्य दर्भाः पान्तु श्रीभूता समेत रङ्गनाथस्वामिनः तिरुकल्याण महोत्सवम् आचार्यवर्यैः अद्य अखिल परिजन परिच्छिन्नामिदं स्वात्मानं स्वयमेव प्रीतं कारयितुमुपक्रमते ओम भगवान् पवित्रं वासुदेवः पवित्रं तत्पादो पवित्रं तत्पादोदकं पवित्रं तत्सत्पुण्याहं भवन्तो पुण्याहमस्तु तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि श्रीहरप्रचोदयात् स्वात्मा समाराधेन् अन्यो नादिरन्तः नीतभूतभयक्रोधः निर्दोषः निर्विष्टः भगवान् दीर्घायुस्तु दीर्घायुषं भगवान् वासुदेवः करोति शिवं पानीयमस्तु शिवं पानीयं भगवान् वासुदेवः करोति सुमनसः सौमनस्यमस्तु सौमनस्यं भगवान् वासुदेवः करोति अक्षरं चास्तु अक्षतमरवं कुशलं भगवान् वासुदेवः करोति ओम भगवान् वासुदेव संकर्षण प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युत अनंतो वर्धता ओम भगवान् वासुदेव संकर्षण प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युत अनंत शांतिरस्तु ओम भगवान् वासुदेव संकर्षण प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युत अनंत प्रियता इत्युक्त्वा शुद्धि मंत्रान् वाचयेत् शुद्धयोस्तु भगवदेव वासुदेवोस्तु शुद्धे संकर्षण शुद्धेस्तु प्रद्युम्नस्ताश स्वामिनः तिरुकल्याण महोत्सव कर्मणि पुण्याहं भवन्तो भ्रमन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु यत्पुण्यं नक्षत्रं तत्पद्दुर्वेदो भविष्यं देवो रक्षुषो भवे ओमय वर्णोपरमो जोनिधत्ता येन देवाः पवित्रेण आत्मानं प्रवेशितः तेन सहस्रानेन पावमान्यः पुनन्दवान् प्राजापत्यं पवित्रं सुदोद्यामकं धर्मयं तेन सर्वमिदं ब्रह्मप्रेमहे युद्धसुनीतिः समीक्ष्याः ओ राजा प्रभुराय पुनात्मा राजवेन्द्र अमृतज्ञानमोक्षयोराग्रणीमहे शांति 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 अनाभवतु सहनोभवतु करवावहे तेजस्विनावदेवस्तुनावृधावहे शांति शांतादिकं भवेत् अंतरिक्षो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तं दिवं भवेत् पृथ्वी शान्ति अंतरिक्षो शान्ति द्यौ शान्ति देह शान्ति शान्ति अग्नि शान्ति वायु शान्ति आदित्य शान्ति चंद्रमा शान्ति नक्षत्र शान्ति
नमो भगवते अनंताय शास्त्रशीलाय सुगंधक्षीरमणवदायिने सेभ्रवगवरेंगासुरे एकक्षराक्षसभूत विशाल प्रयोगिने धागिने ब्रह्मराक्षस विनायक भूतानारोगे स्कंदप्रभवग्रह नक्षत्रग्रह अन्यांशमः ग्रह हनहन दहदह तजपत्राभिवृद्धिरस्तु इत्यसंपदस्तु एतस्मिन् प्रपञ्चे हैन्दव धर्म प्रतिष्ठापन निर्विघ्नतया परिसमाप्तिरस्तु एतत् क्षेत्राभिवृद्धिरस्तु धर्माभिवृद्धिरस्तु राजा धार्मिको विजयी भवतु सर्वेभ्यः श्री वैष्णवो महाजनेभ्यो नमो नमः ఇక్కడ చెల్లెపోయేది ఇక్కడ లేదు ఇది అయ్యే వరకు ఇది అక్కడ ఉండి కళ్యాణం పూర్తి చేసుకొని మా అందరిని ఆశీర్వదించి వెళ్ళు అని ప్రేమతో మనం బంధించడం స్వామిని కంకణ ధారణ అన్నమాట. ఇప్పుడు ఆ యొక్క ప్రక్రియను చేస్తున్నారు, అందరూ దర్శించుకోవాలి. గోవిందా संकल्पित स्वामिनः अनंताश्रम योग्यता सिद्ध्यर्थं द्वितीय यज्ञोपवीत धारणं करिष्ये इदं कल्प्य यज्ञोपवीतं च ओम विष्णु रणाद्र मंत्रेण अभ्यर्थन कदी विद्य పూర్తయింది అన్నప్పుడు వేసేదే యజ్ఞోపవీతం అప్పటిదే లెక్క. కనుక విద్య పూర్తయింది పెళ్ళిడికి వచ్చాము సుమా అని తెలపడానికి యజ్ఞోపవీతాన్ని వేస్తున్నారు. ఓం గోవిందా నాలుగు దిక్కులో కూడా మేము ఆ యొక్క అయ్యవారిని పంపించేసి వెతకమని చెబుతున్నామని నలుగురి యొక్క వేదమూర్తులని వాళ్ళని గంధాలతో అభ్యర్థించుకొని అయ్యా మీరు దిక్కులకు పోయి అమ్మాయిని వివరాలు మీరు తీసుకొని రండి అని పంపిస్తున్నారు ఆ యొక్క స్వాములని. అందుకే తాంబూలాలు ఇస్తున్నారు అందరికి కూడా. ఓం దేవన్ కన్యాదాదానందత్వా భవతే అనంతరం ముందుది సంపూర్ణంగా ఉండేటువంటి స్వామి పర అంటాం. అటువంటి పరలో ఉండేటువంటి స్వామికి దివ్య శక్తులు అన్ని వైభవంగా ఉంటాయి. అది అటువంటి స్వామి ఎవరికి కూడా గోచరించడు, కనిపించడట. స్వామి మన కోసం మన సౌలభ్యం కోసం రెండో రూపం ఎత్తుతారట, దాన్ని వ్యూహ అంటారు. ఆ వ్యూహంలో ఉండే స్వామి లక్ష్మీదేవి పాదాలు ఎత్తుతుంటే విష్ణుమూర్తిగా మనకు దర్శనమిస్తాడు రెండో స్టెప్ లో. ఆ తర్వాత అదే స్వామి అదే శక్తులతో అదే సౌందర్యంతో అన్ని కలగలుపుకొని విభవంలోకి వస్తారట. ఆ విభవ అవతారాలే రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మ, వరాహ ఇత్యాది అవతారాలు అన్నమాట. కనుక అవతారాల్లో వచ్చాడు. కానీ మనం పొందామా స్వామిని? తపస్సులు యాగాలు మనం అంత పూర్తి చేయలేం కలియుగం. కనుక పరలోకంలో ఉండే స్వామిని దర్శించలేం. వ్యూహంలో ఉండే ఆయనని ఎవరో చెప్తే మనం ప్రింటింగ్ తీసుకొని ఫోటోలో లేకపోతే విగ్రహాలు చూస్తున్నాం. కానీ మూడో రూపంలో ఉండే స్వామికి దగ్గరకు ఉంటామా? ఉండలేము. ఎందుకంటే రాముడు ముందెళ్ళిపోయాడు, కృష్ణుడు ముందెళ్ళిపోయాడు, కలిగి తర్వాత వస్తాడు అప్పటి. కానీ ఈ మొన్న ప్రాపంచిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చిన్న రాయ పని లోపల భగవంతుడు కనిపించాడు. వీడియోలు అందరూ చూసిరో లేదో, సాలగ్రామం అంటాం, విష్ణు సాలగ్రామం అని. అది కింద పడి ఒక దేవాలయంలో పగిలిపోతే లోపల విష్ణుమూర్తి పడుకున్న రూపం కనిపిస్తుంది. మరి దాన్ని ఒక చిన్న రంధ్రం లేదు, ఏం లేదు, లోపల అంతా భగవంతుడు ఎలా ఉన్నాడు? రాయి దేవుడు కాదన్న వాళ్ళకి సమాధానం.
కనుక ఒక యంత్ర స్థాపన చేస్తాము, అక్కడికి కొన్ని పాజిటివ్ వేవ్స్ తగులుతాయి, ఆ వైబ్రేషన్ల వల్ల మనకి శక్తి ఆపాదిస్తుంది, మంత్రం దాన్ని కలెక్ట్ చేసుకునే విధంగా ఉంటది. కనుకే దేవాలయంలో అంతటా స్వామి సమానం అవుతారంట కానీ సృష్టి స్థితి లయలు ఈ మూడు చేయలేరట ఎవరు. కనుక అటువంటి భగవంతునికి ఎప్పుడు మనము సదా దాసులం. కనుక ఆ విధంగా మనం కళ్యాణోత్సవం ఎవరికి జరిపిస్తున్నాం? అర్చావతారంలో ఉండే స్వామికి. అర్చావతారంలో ఉండే స్వామి ఎక్కడైనా పరలోకంలో వైకుంఠంలో ఉండే స్వామి. కనుక ఆ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే మనం ఏం నమ్మాలి? సాక్షాత్ వైకుంఠం నుంచి ఈ వేళ మన చేత కళ్యాణం జరిపించుకోవాలని ఇంతమంది సమక్షంలో ఇక్కడికి ఆయన వేయించేపై ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఆ విధంగా మొన్ననే మనం దర్శనం చేసుకున్నాం వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వివిధ నామాలతో పిలుస్తారు. అటువంటి ద్వారం నుంచి వైకుంఠం మనం అంత వెళ్ళాం. ఈనాడు మనం ఎక్కడున్నాం? మన గ్రామస్తులు అందరూ అంటే వైకుంఠంలో. ఎక్కడున్నామంటే వైకుంఠంలో. అటువంటి వైకుంఠనాథునికి ఎవరిని ఇస్తున్నాం? గోధమ్మని. మనమే ఇస్తున్నాం అంటే 8 ఏళ్ల బాలిక. 8 ఏళ్ల బాలికకి ఏం తెలివి ఉంటుంది? ఎవరో దివ్యశక్తులు అయితేనే తెలివి ఉంటుంది. కనుక దివ్యశక్తి లాగా అమ్మవారే ఆ విధంగా అవతరించి స్వామిని చేరుకునే మార్గాన్ని మనం చూపించిందట. 30 రోజుల్లో స్వామిని ఎట్లా చేరుకోవాలి? మనం 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎట్లా తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు ప్రదేశంలో శ్రీరంగ క్షేత్రంలో. కనుక అటువంటి రంగనాథుని వరించింది. వెంకటేశ్వర స్వామికి అయ్యా నీకు 1000 గంగారాల పాయసం వండిపెట్టా అని నిన్న కూడాలయ్యే పాయసాన్ని వండిపెట్టింది అమ్మవారు. ఆవిడ మరిచిన తర్వాత, ఎందుకంటే స్వామి చేరుకున్న తర్వాత ఫలితం ఎవరు చేస్తారు? ఇంకా ఆవిడ చేరుకుంది, కష్టం పడలేదు. కనుక తర్వాత భగవద్ రామానుజాచార్యులు ఆయన మనసంకల్పిత పుత్రీం బోధానాం ఇమాం కన్యాం. హృదయ వంశగా ఉండేటువంటి అమ్మవారిని స్వామికి కళ్యాణానికి మేము సమ్మతము అని మనము మాట ముచ్చడంతా అయిపోయి ఎంగేజ్మెంట్ అనేటువంటి ప్రక్రియని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క స్వామి మన గుడి బయటి దాకా వచ్చినట్టుగా భావించుకొని ఆయనకి పాద ప్రక్షాళన అనేది చేస్తాం అన్నమాట. ఓక్షియంతు భువనాని విశ్వాం తతః అర్చత ఇది మంత్రేణ సర్వాభరణై స్వర్చిత వస్తు ఓం నభుదాతారుదాయదే మధుక్షరంతి సింధవః మాధ్రీ. వైకుంఠం నుంచి వచ్చిన స్వామికి అలసిపోయిన అలుపు తీరడానికి పెరుగు తేనె సమ్మిశ్రాన్ని ఇస్తున్నారన్నమాట. ఇది ఎవరికైనా కూడా ఎప్పుడన్నా శక్తి లోపించి ఎనర్జీ లాస్ అయితే తేనె పెరుగు కలుపుకొని తాగుతూ తక్షణ శక్తి వస్తుంది. ఈ ఉండేటువంటి శాస్త్రంలో ఉండే విషయాలు మొత్తం కూడా మన ఆరోగ్యకరంగా ఉండే విషయాలు. కనుక పెరుగు తేనె తక్షణ శక్తిని ఇచ్చేది కనుక మధుపరకం అనే సమయంలో అవి ఇచ్చి బట్టలు ఇచ్చేసి అయ్యా తాగిపోయి బట్టలు మార్చుకొని రాబో అనేవాళ్ళు. ఇప్పుడు రెడీ అయ్యి డైరెక్ట్ హాల్కి వస్తున్నారు, అది వేరే విషయం. కనుక ఆ విధంగా మనకి కళ్యాణ ఘట్టం మొత్తం కూడా హెల్త్ బెనిఫిట్ తోనే ఉంది. ఏదైనా ఏ పూజ అయినా ఏదైనా కూడా మనకి హెల్త్ బెనిఫిట్ లో ఉంచండి. గోవిందా ఇమం వస్త్రాని వసావసాదే శ్రద్ధగా నదుల పేర్లు అవి ఇవి అందిస్తుంటాయి. కనుక ఆ పుణ్య నామాలను కూడా మనం స్మరిద్దాం, విడిగిడిగా అందరం కూడా విందాం. ఎందుకంటే నర్మదా పుష్కరాలు వస్తున్నాయి, స్నానం మునగలేస్తే అయిపోతుంది అంటే అందరం మురుగుతాం. కానీ ఆ స్మరణ చేయడం కూడా చాలా పుణ్యం. కనుక ఆ విధంగా స్మరణ మొత్తం కూడా జరుగుతుంటుంది. మీరు ఓం నారాయణాయ నమః అని స్మరణ చేస్తుండండి. అధానంత వీర్యస్య శ్రీమదాతల సాతల మహాతల పాతాళాని సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోకేన భూలోక భువనలోక స్వరలోక మహాలోక జనలోక అమరావతి యశోవతి అంధోతి రేవతి సిద్ధవతి సాధ్యవతి గాంధవత్యకావతి ప్రతిమే పుణ్యపత్రై ప్రకాశితే ఇంద్రాగ్నివనైరుతి వరుణవాయు కుటే ఈశాన్యా దశదిక్పాలకై పాలితే లోకాలోకపో నిత్వా భాగ్య విశేషేణ
జన్మ ప్రాప్తవతః జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవ విధానాం సద్యః అవలోకన ద్వారా శ్రీమన్నారాయణ ఐశ్వర్య రూపం కరిష్యే తదంగా అన్యాదాన సాత్వికతా సిద్ధ్యర్థం తదా యస్మాదస్యాః ప్రదానేన అవశ్యాదిపేక్షమే హిరణ్యగర్భ గర్భస్థం హేమవీర్యనిభాసో అనంత పుణ్య ఫలదం అవశ్యాదిపేక్షమే సాలగ్రామశిలాయకే భువనాజదృశ యస్మాదస్యాః ప్రదానేన అవశ్యాదిపేక్షమే ఏభిః గోభూహిర్య సాలగ్రామదానైః శ్రీ గోదారంగనాథ స్వామి ప్రియతాం. మొత్తం భారతదేశం మొత్తం వ్యవసాయ ఆధారిత భూమి కనుక అప్పట్లో ఏమన్నా ఒక పిల్లతో పాటు ఏమన్నా ఇవ్వాలంటే కొంత భూమిని, తర్వాత గోవులని దున్నుకోవడానికి, ఆ తర్వాత కొంత మా అమ్మాయి అందరి ముందు మంచిగా కనిపించాలని కొంత బంగారాన్ని, ఈ మూడు ఇచ్చేవాళ్ళు. అయ్యా మా కులదేవుడిన అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలని దేవుడి విషయాలు చెప్పేవాళ్ళు. ఈ 4 వాళ్ళకి సర్వైశ్వర్యాలు. ఇవి ఇస్తే తన ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అడిగి తీసుకుంటున్నారు. అన్ని అప్పట్లో ప్రేమతో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అడిగి తీసుకుంటున్నారు. కానీ గోవు, భూమి, హిరణ్యము, సాలగ్రామం ఈ 4 కూడా దానాల. భూమి, బంగారం, గోవుల్ని ఏదైనా పెద్దెత్తులో ఉంది కనుక భావన చేత అయ్యా అని కొంత దక్షిణ గాని అక్షతల్ని కానీ ఏదో ఒకటి అక్కడ సమర్పణ చేసి నీ యొక్క బిడ్డలను కనుక నువ్వే చూసుకోవాలనే విధంగా చేస్తున్నాం. లేదు స్తోమతుండి చేస్తా అన్న వాళ్ళతోనే కాదని చేస్తాం కనుక అశ్విని సాలగ్రామాల మందం కూడా ఈ దక్షిణే ప్రత్యామ్నాయం అని మీరు నమస్కారం చేసుకోండి. ఏ వ్యక్తి గోభూ హిరణ్య సమస్తగా పఠేత్ సావధానం అన్నప్పుడు కొంచెం బాధ అవుతుంది. సావధానం
మనకి జీలకర్ర బెల్లాన్ని స్థాపన చేసుకున్నాం. తదుపరి మాంగళ్య పూజ కూడా అవుతుంది. ఈ యొక్క జీలకర్ర బెల్లం యొక్క అర్థం కూడా చాలా రకాలుంది. జీలకర్రని బెల్లాన్ని కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజంత ఉండదంటే మనకు కూడా శక్తి చేకూరుతుంది అని మన ఆరోగ్య పట్ల కూడా మనకు చెప్పారు పెద్దలు. మన పెద్దలు ఏం చెప్పారంటే ఒక 10 రకాల అర్థాలు ఉంటాయి దాన్ని. కనుక 3 రకాల అర్థాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కనుక ఇప్పుడు స్వామికి ఆ యొక్క అమ్మవారికి మాంగళ్య ధారణ స్వామి చేతుల మీదుగా స్వామికి తగిలించి ధారణ చేస్తుంటారు. అది కూడా చూద్దాం, దర్శించుకుందాం. నమశ్చంద్ర సహోదరి నమస్తే మృదయోనయే లోకాచారక్రమేణ అక్షతారోపణం కుర్యాత్. ఇప్పుడు యాగాది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మంచిగా కొనసాగాలి అని 3వసారి. ఆ తర్వాత ఆ యొక్క తలంబరాల ఘట్టాన్ని కూడా మనము సేవిద్దాం. ఓం అదశాంతి వస్తు మోద ప్రమోదానంద పుష్పయోర్నిహితః సతః సత్వేవ కామస్య వృత్యాని దక్షిణానాం పరిగ్రహే మనసచ్చిత్తమాగోతుం వాచః సత్యమసీమహి పశూనాగో రూపమన్నస్య శ్రీశ్రయతాం మయీ యథాః అభిద్యద్ప్రియే పుమానే యథాస్తి కృత్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య కృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః వదామి యజ్ఞర్వదతి తదేవి మాయురాహతద హంతేన సత్యం చింతా ఆదిత్య సత్యమామితి ఆపత్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా గోవిందా.
గోవింద ఆ యొక్క మాలని ఆడుతూ పాడుతూ
వ్రతమాచరించెను గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాసురములుగా వివరించి వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే పాసురములు ఉపనిషత్తుల సారములు అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు కొని రమ్మని వివరించి శ్రీరంగములో అర్చకులకు గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించా అందరూ దండము పొందిరట సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడుకొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమంది పెళ్లి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి పిల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యారు గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారి
రాము